లక్ష్మణ, ఎవరిని చూసి ఇంత ఆనందపడుతున్నావు? అన్నయ్యను వదినను ఇద్దరిని చూస్తేనే నీకు ఇంత ఆనందమైతే మరి నేనెంతమంది చూస్తున్నా తెలుసునా? రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతమ్మను ముగ్గురిని చూస్తున్నాను. శత్రుఘ్నుడు అన్నట, అన్నయ్య మీ అందరికంటే నేనే గొప్ప. నేను రామ, లక్ష్మణ, భరత ముగ్గురితో పాటు సీతమ్మని చూస్తున్నా. ఆంజనేయుడు అన్నట, మీ గొప్పతనం చాలండి, నేను రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుడిని, సీతను నేను చూస్తున్నా. అంటే మీ అందరికంటే నేనే గొప్ప. ఇంత లోపల శంకరుడు లేచాడు అక్కడి నుంచి. బాగా మాట్లాడుతున్నావు నువ్వు చూస్తే నీకు ఎన్ని కళ్ళు? రెండే. మరి నాకు అందుకోసం 3 కళ్ళతో చూస్తున్నా. ఆగవయ్యా అన్నాడు బ్రహ్మదేవుడు, నీకు కళ్ళు 3, నాకు తలకాయలు. మరి అటువంటిప్పుడు నేనెన్ని కళ్ళతో చూస్తున్నట్టు? 6 కళ్ళతో చూస్తున్నాను. కుమారస్వామి లేచాడు, మీరు కూర్చోండి సార్, మీకు 3 తలకాయలు 6 కళ్ళే, కానీ నాకెన్ని తలకాయలు? 6 తలకాయలు. కళ్ళెన్ని? 12 కళ్ళతో చూస్తున్నాండి నేను అన్నాడు. ఆ పక్కన కూర్చున్నాట ఇంద్రుడు, అయ్యా నీకు 6, 10, 30 కానీ నేను సహస్రాక్షుణ్ణి, 1000 కళ్ళు గలవాడిని, నేనే గొప్ప. చూడడం కంటే వినడం గొప్పదా? వినడం కంటే చూడడం గొప్పదా? రెండూ గొప్పే. మనం ఇంతమంది కలిపిన పట్టాభిషేక చరిత్ర వింటున్నాం కనుక వాళ్ళందరికంటే మనమే రైట్ అనుకోవచ్చు. అటువంటి శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం జరిగేంత వరకు ఎన్ని రకాల సుఖాలు ఉన్నా అన్ని రకాల సుఖాలను సంతోషంగా త్యజించి, కోపంగా కాదు, బాధగా కాదు, దుఃఖంగా కాదు, వనవాసాన్ని ఎంత సంతోషంగా గడిపిండండి. వనవాసం నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వనవాసం యొక్క జ్ఞాపకాలన్నీ రోజు మాట్లాడుకునేవాడట. ఎవరు? సీతారాముడు. ఎవరన్నా మాట్లాడుకుంటారండి? ఏదో పీడకల పోయింది అనుకున్నట్టుగా ఉంటుంది కదా వనవాసం అంటే. కాదు. రాముడు ఏం చెప్పేవాడు? ఋషుల యొక్క కథలన్నీ చెప్పేవాడు, అడవిలో ఉండే ఋషులకు. సీతమ్మ ఏం చెప్పేది? ఆ ఋషుల భార్యలైన పతివ్రతామతలుల కథలు చెప్పుకొని ఓళ్ళకోళ్ళు ఆనందపడుతూ ఉండేవాళ్ళట. ఈ కథలన్నీ కూడా వినడానికి నా కథ ఎప్పుడన్నా చెప్పుకుంటాడా అని ఆంజనేయ స్వామి ఎప్పుడు దగ్గరనే ఉండేవాడు. అంటే ఇతర రామాయణాల్లో రామాయణం గురించి చాలా చమత్కారంగా రాశానండి. వాల్మీకి రామాయణం. రామచంద్రుడు వచ్చిన తర్వాత సేవకులు కావాలి కదా, అడవిలో అవసరం లేదు, ఒక లక్ష్మణుడు చాలు. మరి ఇక్కడ పట్టాభిషేకానికి వచ్చినాక పన్వాళ్ళ లిస్టు తయారు చేస్తున్నట. రాముడికి స్నానానికి పొమ్మనే వాళ్ళెవరు? స్నానశాలకు తీసుకువెళ్ళేవారెవరు? స్నానానికి నీళ్లు తయారు చేసేవాడేవాడు? దాన్ని వేడి చల్లగా చూసేవాడేవాడు? దాని తర్వాత ఏతువాల ఇచ్చేవాడేవాడు? వెన్ను అందకపోతే తుడిచేవాడేవాడు? ఆ తుడిచిన గుడ్డను ఆరవేసేవాడేవాడు? ఎంతమంది అండి? కొంచెం మందా? అంటే అందరూ కూడా పేరు రాయించుకున్నారు. దాని తర్వాత ఆంజనేయ స్వామి ఆలోచన చేసిండట, వీడు తువాలయ్యంగానే వీడి పని అయిపోతుంది, రాముడు చూడగా మళ్ళా రేపే వాడు స్నానం చేయించగానే పని అయిపోతుంది, వాడు చూడాడు. అందుకోసమై ఎప్పటికీ కూడా రాముడి దగ్గరనే ఉండేటువంటి పని ఏమైనా ఉంటుందా వెతకని ఆరంభించాడు. అద్భుతమైనటువంటి యొక్క పనులన్నీ కూడా రాసేశారు. దాదాపుగా ఇంత పుస్తకం అయిందండి రామునికి చేసే సేవల పనులు రాస్తే. నూనె పెట్టేవాడు వేరే, దూసేవాడు వేరే, దూసినాక ఉంగరాలుగా రింగులుగా జుట్టు తింపేవాడు వేరే, అవి గాలికి పోకుండా జాగ్రత్త పెట్టేవాడు వేరే, చూసి బాగుందనేవాడు వేరే. ఇలాగా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చాడు. ఏమయ్యా లిస్టులే ఏమేమి రాశారు? అయ్యా
ఉదయం లేచి దంతధావన జిహ్వాల్లేఖనం చేసినప్పటి నుంచి ఆరంభం చేస్తే రాత్రి జో అచ్యుతానంద వరకు రాసిన. ఎక్కడా ఏ సందు లేదు. మరి నాకేమన్నా పని మొదలు రాకపోతే రాకుంటే మన గనిడిదే ఆ లిస్ట్ ఇడిదే తీసుకున్నాడు లిస్ట్. ఇలా ఒక్క పని రాయలేదే. ఏం రాయలేదు? నీకెందుకు నేను చెప్తా. రామచంద్రుడికి ఆవలింత వస్తే చిటిక వేయాలి కదా, ఆయనే వేసుకుంటాడు. అది అందుకోసం గా పని నాకు ఇచ్చేయండి. మరి ఆవలింత ఎప్పుడు వస్తుంది ఏమో, ఎప్పుడు వస్తుందో తెలియదు. స్నానంకు టైం ఉంది, భోజనానికి టైం ఉంది, ఇంకా అలంకారానికి టైం ఉంది, వేరే వేరే దానికి టైం ఉంది. కానీ మరి ఆవలింత వచ్చినప్పుడు చిటిక వేయాలి కదా ఎవరో ఒకడు. అది నాకు అప్పయపడి. ఇప్పుడు ఏమైపోయిందండి, 24 గంటలు రాముడి దగ్గరనే ఆంజనేయ స్వామి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకోసమే పని పెంచుకోవడంలో కూడా గొప్పతనం ఏమిటి అంటే, బాగా తెలివిగల వాళ్ళు ఉపాయస్తులు ఏం చేస్తానంటే, మన దగ్గరికి పెద్ద అధికారి ఎవరో వస్తున్నాడంటే ఆ వస్తున్నప్పుడు మనమేం చేయాలి, ఆ అధికారికి ఏదో మంచినీళ్ళు ఇచ్చే పని పెట్టుకోవాలి. పాపం నూతలోంచి చేతిక వచ్చేవాడు వేరు, బిందెలో పోసుక వచ్చేవాడు వేరు, చెంబులో పోసుక వచ్చేవాడు వేరు, గిలాసులో పోసుక వచ్చేవాడు వేరు, వీడికి అందించేవాడు వేరు. వీడు మాత్రం అధికారికి అందించేటప్పుడు అక్కడ ఏమవుతుంది, ఫోటో పడుతుంది. అయిపోయి ఇంత కష్టపడ్డవాడిని వెనకకు పోయినరు, గిట్లా అందించిన వాడు ఏమైపోయింది, ఫోటోలో పట్టాడు. రికార్డ్ ఏమైపోయింది, అన్ని పేపర్లలో వీడే. అవును బావారికి నీళ్ళు ఇచ్చిన ఒక్కటే ఆయన నుడు అధికారి, నువ్వే ఇవ్వాలి నాకు నీళ్ళు అంటాడు. ఆయనే నువ్వే ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలంటే నేను ఇచ్చిన ఏం చేయాలి అక్కడ అంటే, నీకు మంచి పరిచయం అన్నమాట. ఆయన అధికారి చాలా పరిచయం, కానీ నేను బయటపడా. నువ్వు బయటపడితే ఏముంది, నీ సంగతి అంతా తెలుస్తుంది. అందుకోసమే అధికారిని ఇక్కడ రామసేవ ఎటువంటిది అనుకున్నాయట అంటే, ఇది ఎక్కడ అంటే మనకు మొల్ల రామాయణంలో కనిపిస్తుంది, వాల్మీకి రామాయణంలో లేవు ఇలాంటివన్నీ. అందుకే రామ పట్టాభిషేకం జరిగినప్పుడు ఆయనకు పేరేం పెట్టారు రాముడికి అంటే, ఎవరిష్టమున్న పేరు వాడు పెట్టుకున్నాడు. అందుకే మనకు సహస్రనామాలలో కూడా ఎన్ని పేర్లు ఉన్నాయండి, రామాయ, రామభద్రాయ, రామచంద్రాయ, వేదసే, రఘునాథాయ, నాథాయ, సీతాయ, పతయే నమః రామాయ. ఇష్టమున్నట్టు ఎవరిష్టమున్న పేరు వాళ్ళు పిలుచుకున్నా ఆయన ఆనందపడుతున్నాడే తప్ప, నా పేరు గిట్లెందుకు అనుకోవడం లేదట. అంటే నేను పిలిచే పేరు కంటే నువ్వు పిలిచే పేరే బాగుంది అనుకుంటున్నాడట. అయితే మార్చుకుందాం, నీ పేరు నేను, నా పేరు నువ్వు. ఇలాగా రామాయ ఎవరు పిలిచేవాళ్ళు, రామాయ దశరథుడు. రామా అంటే ఎక్కడి నుంచి పిలిచేవాడండి, రామా అంటే నాభిలోంచి పెకిలేది నామము, గుండె ఇక్కడిక్కడి నుంచి కాదు. రామా అని ఒకసారి అంటే నాభి కమలమే కదలేదట. రామా కౌసల్యాదేవి పిలిచేట, రామభద్ర. ఎందుకోసం పిలిచేదంటే, నువ్వు జన్మించడంతోనే రఘువంశానికి భద్రత కలిగిందయ్యా, లేకపోతే మీ నాన్నగారు సంతానం లేదు, సంతానం లేదు, సంతానం లేదు అని పరితాపం పొందినాడు. మీ నాన్నగారికి ఊరట కలిగింది. రామచంద్రాయ స్నేహితులందరూ పిలిచేవాడు, రామా నీకెంత ఉదారమయ్యా, నిన్ను రామా అని పిలిస్తే మాకు తృప్తి లేదు, చంద్ర అని పిలుస్తాం, రామచంద్ర. చంద్రునికి ఎంత ఉదారం అండి, వెన్నెల కురిపిస్తే చెట్ల మీద, పుట్టల మీద, రాళ్ల మీద, రప్పల మీద, గుడిసెల మీద, గూనగిళ్ల మీద, భవనాల మీద సమానంగానే కురిపిస్తాడు. కానీ వాడిని చిన్న గుడిసేని కొంచెం, వీడి పెద్ద భవనం అని పెద్దగా కురిపిస్తాడు ఆ చంద్రుడు.
అట్లాగే నీ దయ కూడా అందరి మీద సమానంగానే ఉందయ్యా. నువ్వు ఒకళ్ళని చిన్నగా ఒకళ్ళకు పెద్దగా చూసేవాడవు కాదు. అందుకోసం నీ పేరు రామచంద్ర. ఇది బాగుంటుంది, మేము పిలుస్తాం అట్లా. నేను బ్రహ్మదేవుడికి కోపం వచ్చినట్టండి. మీ ఇష్టం ఉన్న పేర్లు పెట్టి పిలుచుడేనా ఇష్టం ఉన్నట్టు? ఆయన ఎవరు అనుకుంటున్నారు మీరు? వాళ్ళు రామ అంటారు, ఇంకోడు రామభద్ర అంటాడు, వాడు రామచంద్ర అంటాడు. తప్పు కాదా? ఆయన వేద పురుషుడయ్యా. వేదాల చేత కొనియాడబడేటువంటి మహానీయుడు ఆయన, మహానుభావుడు. ఆయన పేరు వేదసే. అట్లా పిలవండి, మాకు అది పిలవరాదు, మేము ఇదే పిలుస్తాం. అంటే రాముడు అంటే ఎంత స్వతంత్రం అండి. రఘునాథాయ, రఘునాథ అని అడవికి పంపించిన అమ్మ పేరేమండి? అడవికి పంపించిన కైక రఘునాథ అని పిలిచేదట. నాయన నీవు రఘువంశానికి, రాముడి యొక్క వంశంలో గొప్ప గొప్ప వాళ్ళల్లో రఘుమహారాజు గారు ఒక ఆయన. రఘుమహారాజు అంటే సామాన్యుడు కాదండి. ఆయన ఎంత గొప్పవాడట అంటే అన్నీ యజ్ఞాలకు, యాగాలకు, బ్రాహ్మణోత్తములకు, పేదలకు, పేదలు లేరప్పుడు, యజ్ఞాలకు, యాగాలకు, దానాలు, ధర్మాలు చేసి 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 దానాలతోనే ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు ఆయన. గంత గొప్పవాడు రఘుమహారాజు. అంత అయిపోయిన తర్వాత ఒకనాడు పొరపాటున కౌత్సుడు అనే బ్రాహ్మణోత్తముడు వచ్చిండు, ఋషి. రాగానే మరి పెద్దలు వస్తే ఏం చేయాలి? నీళ్లు తీసుకొని వెళ్ళాలి, కాళ్ళు కడగాలి, ఆహ్వానం చెప్పాలి, లోనికి తీసుకురావాలి, ఇవన్నీ ఉంటాయి కదా తతంగం. వెళ్ళాడు, నీళ్లు తీసుకువెళ్ళి కాళ్ళు కడిగాడు. కానీ చక్రవర్తి ఇంట్లో ఎటువంటి చెంబు ఉంటుందండి? బంగారుది ఉండాలి. మట్టి ముంత పట్టుకపోయాడు. ఎవరు? రఘుమహారాజు. కౌత్సుడు అనే బ్రాహ్మణుడు వచ్చినాట. మట్టి చెంబులోనే నీళ్లు తెస్తున్నాడంటే పాపమైన పరిస్థితిలో అయినట్టున్నది అనుకున్నాడు. కాళ్ళు కడుక్కున్నాడు, వచ్చినాడు, కూర్చున్నాడు. రఘుమహారాజా బాగున్నారా? అంతా మీ అందరి యొక్క కృప వలన, ఋషుల యొక్క దయ వలన, ప్రజల యొక్క ప్రేమ వలన, గోవుల యొక్క దీవెన వలన బాగున్నాం అన్నాడు. మరి ఎంతమంది అయితే బాగుంటారండి? అందుకే మనవాళ్ళు బాగున్నారంటే అంటుంటారు. అంటే ఉన్నట్టా లేనట్టా? బాగున్నామని చెప్పాడు. సరే ఏదో పలహారం లాంటిది ఇచ్చాడని ఈయన తిన్నాడు. రఘుమహారాజా వెళ్ళొస్తా. అయ్యా మీరు వచ్చిన పని ఏమిటో సెలవీయకనే పోతుంది. నేనేం సేవ చేయాలనో సెలవీయకనే పోతుంది కదా, అప్పుడే వెళతామంటున్నా. అంటే పర్వాలేదు, ఊరికే నేను చూసి వెళదామని వచ్చిన. బాగుంది కానీ మాలాంటి రాజులో, చక్రవర్తులు, సామాన్యులు అబద్ధం ఆడితే బాగుంటుంది, కానీ మీలాంటి మహాత్ములు అబద్ధాలు ఆడవచ్చా? నా దగ్గర ఎందుకు దాచిపెడుతున్నారు? ఏమీ లేదు, ఓ యాగం చేద్దాం అనుకున్నా. చెప్పండి ఏం కావాలి? అన్నీ సమకూరినాయి, సమిధలు సమకూరినాయి, హోమ ద్రవ్యాలు సమకూరినాయి, మరి పందిళ్ళు సమకూరినాయి, భోజన సామాగ్రి సమకూరింది, అంతా సమకూరింది. అయ్యా ఏమన్నా రక్షణ కావాలా? రక్షణ కూడా సమకూరింది. రక్షణ ఏం పట్ట కానీ దక్షిణ కావాలి. ఎంత కావాలి అని అడిగాడు. ఎంత కావాలంటే ఏం చెప్పాలి కానీ వెళ్ళొస్తాను. అట్లా వెళ్ళడానికి వీళ్ళే, చెప్పండి ఎంత కావాలి? బలమైనటువంటి ఒక వ్యక్తి ఏనుగు మీద నిలబడి పైకి రాయి విసిరితే ఎంత దూరం పోతుందో గంత బంగారం కావాలి. అందుకే మీరు తెచ్చినప్పుడే నాకు అర్థమైంది పరిస్థితి. మట్టి ముంతల నీళ్లు తెచ్చినప్పుడంటే, మహాత్మా కౌత్సుడా నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, ప్రస్తుతం పేరు లేదా, ప్రతిష్ట లేదా, పత్యార లేదా, అప్పు తీసుకొచ్చి ఇస్తాను. అంత ధనం అండి. అయ్యో అంత ధనం అయితే ఏముంది? సరే మీకు ఎంతగా ఉన్నో కొలుచుకుందాం ఫస్ట్, అయితే తర్వాత తెప్పించే ప్రయత్నం చేద్దాం. పెరుగునరా ఎవడరా మన రాజ్యంలో మన
దివాణంలో మన సభలో బలవంతుడు ఎవరో పిలవండి, ఒక మంచి పహల్వాన్ పిలిచాడు. ఒరేయ్ ఏనుగెక్కు, ఎక్కిడు, విసరవయ్య రాయి అన్నాడు. రఘుమహారాజు బాణం పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు, సరిగ్గా గురి పెట్టి పట్టుకున్నాడు. వాడు రాయి విసరగానే ఆ రాయితో పాడే బాణం వేశాడు అక్కడికి. అక్కడ ఆగింది బాణం. ఎవరయ్యా కొలతల వాళ్ళు, కొలవండి ఆ ఎత్తు ఎంతో. అయ్యా ఇంత, ఎత్తుకు తగిన వెడల్పెంతో కొలవండి. మరి గుట్ట ఉంటే గుట్ట కొచ్చగా ఉంటుంది కానీ కిందెంత జాగబోతుంది. కొలిచినామండి, దీనికి ఎంత కావాలి ధనం, వేస్తామండి. లెక్కలు వేశారు. వెంటనే ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి రాశాడంటే కుబేరునికి రాశాడు. ధనస్సులో బాణం ఎక్కువ పెట్టాడు, కుబేరలోకానికి కొట్టాడు. కొడితే అక్కడికి వెళ్ళిన తర్వాత కుబేరుడు ఆ బాణం మీద ఉండేటువంటి లేఖ చదువుకొని నిజంగా ఎంత సంతోషపడ్డాట అంటే, రఘుమహారాజు అంతటి వాడు నన్ను అప్పు అడుగుతున్నాడంటే నేనెంత అదృష్టవంతుడిని. అప్పు ఇచ్చేవాడు ఎవడైనా అడిగేవాడిని చూసి ఆనందపడతాడండి. వీడు ఎందుకు వచ్చి అనుకోమా మనం. కది రఘుమహారాజు. మరి ఇంత ధనాన్ని ఇక్కడి నుంచి పంపడానికి కష్టం కదా అని అంత ధనానికి ఎంత విలువైన రత్నం ఉంటుందో అదే శరానికి పెట్టి దారం కట్టి కిందికి కొట్టి ఆ రత్నం చూసుకున్నాడు రఘువు. రత్న పరీక్షకుల్ని పిలిపించాడు. ఏమయ్యా ఇది ఒక్కళ్ళు కొనొచ్చా ఎవరన్నా? దానిలో 4 రోజులు పరీక్ష చేసాయ్యా, ఇది ఏ ఒక్కడు కొనే రత్నం కాదు సుమా, మీ రాజ్యం మా రాజ్యం పొరుగు రాజ్యాల్లో ఉన్న వ్యాపార వర్తకులందరూ కలిసి గిట్ట కొంటే కొనవచ్చు. రేటు నిర్ణయం అయిపోయింది. తెస్తున్నారు పోస్తున్నారు, తెస్తున్నారు పోస్తున్నారు, తెస్తున్నారు. ఏమిటి బంగారు కాసులు. ఎక్కడ దాకా పోయానో అక్కడ దాకా పోశారండి. కౌత్సుడు అన్నట, రఘుమహారాజా నేను అనవసరంగా వచ్చి నిన్ను అప్పులపాలు చేసిన ఆ మాట అనకండి. ఇవాళ అప్పు ఉంటుంది, రేపు మెప్పు రాదా మళ్ళా? ఎందుకు రాదు? అప్పు లేనివాడు ఎవడున్నాడు ప్రపంచంలో? అందరికంటే పెద్ద ఫైనాన్స్ అప్పు చేసిన వాడు ఎవరండి చెప్పండి? వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయనకు పొద్దున్నాక తెల్లందాక సంపాదించినా నిండుతలేదు గల్లా. ఒకప్పుడేమో ఏదో 5 గంటలకు సుప్రభాతం పాడితే మళ్ళీ సాయంకాలం 10 గంటలకు ఏకాంత సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, 10 గంటల ఏకాంత సేవ 12 అయింది, 1 గంట అయింది, ఆఖరకు పావుదక్క 2టికి ఏకాంత సేవ. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఇంకా కొంచెం ఎమర్జెన్సీ అయితే ఈ జో అచ్యుతానంద పాడి వీళ్ళు బయటకు రాగానే వాళ్ళు వస్తారు. కంసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తదే అంటే పడనిచ్చుడే లేదు ఆయన. డబ్బు మీద అప్పుల వాడికి నిద్ర పడతాదండి అంటే కొంచెం ఉల్టా అయింది అనుకోండి. ఇప్పుడు తెచ్చుకున్న వాడికి నిద్ర పట్టకపోయేది వరకు. ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకు చాలా సవలతులు ఇచ్చింది గవర్నమెంట్, కనుక ఇచ్చిన వాడికి నిద్ర పడుతుంది, వస్తాయో రావు. తీసుకు వెళ్ళాడు. యాగం ప్రారంభమైంది. కౌత్సుడు ఋష్యాదులందరూ పెద్దలందరూ వచ్చారు యాగంలో. పాపం ఈ కౌత్సుడు ఇట్లా పట్టుకొని కూర్చున్నాయట. ఏమయ్యా కౌత్సు, సుమారు 1,00,000 మంది ఋత్వికులతో యాగం చేయిస్తున్నావు, వైభవంగా సాగుతోంది. అటు వేద మంత్రాలు, ఇటు స్వాహాకారాలు, అలంకారాలు, పలహారాలు, ఎన్నో ఎన్నో ఎంతో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉంటే అసలు చేసేవాణివి నీకెంతకీ రంది? ఏం చేయాలి? నేను రఘుమహారాజు దగ్గరికి వెళ్ళి అంతకుముందే నేను వెళ్ళకముందే ఆయన దానాలు చేసి 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 ఉన్న ధనమంతా దానం చేసేసి, పైగా నేను వెళ్ళి అప్పు చేయించి వచ్చాను, అప్పల పాలు చేశాను. ఓహో, అయితే అప్పు తీర్చలేవా? మళ్ళా దానం ఇచ్చాడయ్యా ఆయన నాకు, నేనెట్లా అప్పు ఇచ్చేస్తాను? అయితే నువ్వు ధనం కోసం భయపడుతున్నావా? యజ్ఞం చేసిన వాడికి దరిద్రం ఉండదయ్యా లోకంలో. ఆయన ఎంత ధనమైతే నీకు ఇచ్చాడో అంతకు 1,00,000 ఇంతల ధనం మనమిద్దాం. మనమిద్దామంటే మన సంభావనలు కాదయ్యా. యజ్ఞం చేసిన వాడు, వేదం చదువుకున్న వాడికి దరిద్రం ఉండదయ్యా. నువ్వైతే హాయిగా యాగం చేయన్నాయట, అయిపోయింది మొత్తం.
యాగం అయిపోయిన తర్వాత సంభావనలు సత్కారాలు అని ఇచ్చేశారు. అయ్యా మరి రాజుగారికి ఆయన ప్రసాదం ఇద్దామంటే ఇంతంత ప్రోడాశం అని గోధుమ పిండి బెల్లం ఇచ్చారు. దాని తర్వాత ఆ గుండంలో మంట మండడానికి ఊదే గొట్టం ఉంటుంది, కానీ మన వెనకట మన ఇళ్ళల్లో కూడా ఉండేది, భై భయమని చప్పుడు వచ్చేది. ఆ గొట్టం ఒకటి ఇచ్చారు. ఇవి రాజుగారికి రఘుమహారాజు గారికి. ఈ ప్రసాదం అంటే తింటాడు, కానీ ఈ గొట్టం ఏం చేసుకుంటాడని అంటే ఈ గొట్టానికి 7 రంధ్రాలు వేయిస్తే మురళి అవుతుంది. ఆ మురళి వాయిస్తూ ఎప్పుడు పురుషోత్తమ మాసం అని ఒక మాసం వస్తుంది. ఆ పురుషోత్తమ మాసంలో పూర్ణిమ రోజున రమోత్సవే సన్నిహితే చ భక్త్యా పఠేత్తదైకోత్తర వార వృద్ధి లభేతు సువర్ణ మయాంసు వృష్టి. ఆ పురుషోత్తమ మాస పూర్ణిమ నాటి రాత్రి ఇది మురళిగా తయారు చేయించి ఆ రాజుగారి యొక్క ఆస్థానంలో ఎవరైనా మురళీ వాయిద్యకారుడు ఉంటే శ్రీరాగాన్ని వాయించాలి. ఆ శ్రీరాగం పూర్తి అయిపోయే లోపల ఆ దేశమంతా కంఠం వరకు మునిగిపోయేంత బంగారు కణికల వర్షం పడుతుంది. బొమ్మ చెప్పిండు. ఈయన ఇచ్చింది ఎంతనండి? ఒక కుప్ప. అయిపోయి శ్రీరాగం వాయించే వరకు దేశమంతా బంగారు కణికల వర్షమే పడ్డదట. మరి మీ ఇంట్లో పడితే నేను గోడెక్కి తీసుకుపోవాలి. మా ఇంట్లో గదే పని, మీ ఇంట్లో గదే పని, ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఊళ్ళో అడవిలో ఎక్కడ చూసినా మొదలు చిన్నగా పడంగానే కణికలు తీసుకుపోయి లోపల దాచిపెట్టుకున్నారు. ఇక ఎక్కువైంది వాన, ఏం చేస్తారు కనుక వాకిట్టనే ఉన్నాయట బడ్ల కుప్పలు, బంగారు కుప్పలు. అటువంటి వాడు రఘుమహారాజు. అటువంటి యొక్క వంశంలో పుట్టావయ్యా రామచంద్ర రఘునాథాయ. అసలు భర్తను పిలిచిందట సీతాదేవి. ప్రతి భార్య కూడా అట్నే పిలవాలి, పద్ధతి. మెల్లగా మనం కూడా ప్రాక్టీస్ చేస్తే ఎంతసేపు కనుక నాథాయ. భర్తను పిలిచే పద్ధతి ఏమిటి? నాథా అని పిలవాలి. పిలిస్తే ఆయన ఎంత ఆనందపడిపోతాడో పాపం ఆయన. నాథాయ. ఇదంతా ఇక్కడి వరకు పిలుచుకునేది. జనకపురికి వెళితేనండి అక్కడ ఇవన్నీ పిలవకపోతే సీతాయా పతయే నమః. అమ్మగారి ఊళ్ళోకి వెళితే ఎవరికి పేరు? మా సీతమ్మ మొగుడండి రాముడు. అయితే అప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు కదా చాలామంది పేర్లు పెట్టుకున్నట్టే అప్పుడు అందరు రాముడి పేరే పెట్టుకునేవాడు. పెద్ద రామయ్య, చిన్న రామయ్య, నడిపి రామయ్య, ఇంటింటికి రామయ్యలే. మరి అసలు రామయ్య ఎవడయ్యా అంటే సీతమ్మ భర్త అసలు రామయ్య. అటువంటి యొక్క రాముని గురించి వచ్చేటువంటి యొక్క ఈవేళ ఆదిత్య. ఎవరి వంశంలో పుట్టాడు ఈ రాముడు? ఆదిత్య సూర్యవంశంలో పుట్టాడు. అందుకోసం ఈ పూట ఏం చెప్తున్నాయట? శ్రీ విష్ణు సహస్ర నామంలో స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహస్వనః. స్వయంభూ భగవంతుడు స్వయంగా పుట్టాడా? ఎవరన్నా ఆయనను పుట్టించారా? రెండూ నిజమేనండి. స్వయంగానే పుట్టిండు, కానీ మనం పుట్టిస్తున్నాం. కొన్ని చోట్ల ప్రతిష్టలు చేసి నూతనంగా విగ్రహాలను పెట్టి హే భగవన్ నువ్వు ఇందులో వచ్చి ఉండవయా. కానీ భగవంతుడు స్వయంభూ తనంతట తానే ఉద్భవించుట చేత భగవానునికి స్వయంభూ అని పేరుట. ఎవరూ పుట్టించలేదు ఆయన. పోనీ ఎవరు పుట్టకుండా తనకు తానే పుట్టాడు కదా, రైట్. ఎన్నేళ్ల కింద పుట్టాడు అదే తెలియదండి. మరి ఇప్పుడు భగవంతుని వయస్సు ఎంత తెలుసునా? ఎవరికైనా తెలియదండి.
మరి భగవంతుని వయస్సు పెద్దదా చిన్నదా? పెద్ద వయస్సు వాడే కానీ చిన్నగా అవుతుంటాడు అప్పుడప్పుడు, చిన్న వయస్సు వాడే కానీ పెద్దగా అవుతుంటాడు అప్పుడప్పుడు. చిన్నగానే ఉంటాడు, పెద్ద పెరుగుతాడు, పెద్దగా ఉంటాడు, చిన్నగా అవుతుంటాడు. రాముడు పెద్దనా కృష్ణుడు పెద్దనా? ఎవరు పెద్దనండి? రాముడు పెద్ద. మరి రాముడు విశ్వరూపాన్ని చూపించి పొడుగ్గా కనిపించాడా కృష్ణుడా? మరి రాముడు గొప్పనా కృష్ణుడు గొప్పనా? ఇద్దరు గొప్పనేనా? అచ్చా. అందుకోసమై ఏ అవతారంలో స్వామి ఆయన గొప్పతనాన్ని ఈ రకంగా చూపించాడు. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రకంగా చూపించాడు. స్వయంభూ శంభూ. శం అంటే శుభమును కలిగించువాడు, భావమును కలిగించువాడు. శంభు అంటే మన లోపల ఏదో ఒక చక్కనైన భావం కలగాలి అంటే దానికి శంభు భావన అంటుంటారు. మంచి భావన కలిగించువాడు అని కీర్తించబడ్డాడు. పాపం పరమాత్మ సర్వశ్రేయస్సులకు మూల పురుషుడు అనేటువంటి భావాన్ని భక్తుల యొక్క సద్గుణములు భక్తులకు సద్గుణాలు ప్రసాదించి వాళ్ళ సద్గుణాల ద్వారా తన యొక్క లీలా గుణములను పొగిడించుకున్నవాడు శంభు. ఆదిత్య ఇంకొక నామం. ఆదిత్యుడు అంటే ఎవరండి? సూర్యుడు. చంద్రుని వలన వెన్నెల కురుస్తుంది. మరి చంద్రునికి వెన్నెల కురిపించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుని ద్వారా. సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడితేనే అది వెన్నెలగా మారుతుంది, మనకు ప్రకాశిస్తుంది. మరి సూర్యునికి ఎట్లా వచ్చింది వెలుతురు? అంటే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ ఉద్ధృత శంఖచక్ర. సూర్యుని ద్వారా చంద్రుడు, చంద్రుని ద్వారా భూమి ఎంత ప్రకాశిస్తుందంటే మరి సూర్యుడు ఎట్లా ప్రకాశిస్తున్నా అంటే ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ. నారాయణమూర్తి సూర్యునిలో ఉండి సూర్యుడిని ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరో ప్రకాశించడం కాదు, ఈయననే తానే ఆదిత్యుడైనాడు. మరి మన కళ్ళు కనబడుతున్నాయి అన్నప్పటికి కూడా మనం ప్రకాశిస్తున్నామంటే కూడా ఎవరున్నట్టు లోపల పరమాత్మ ఆయన్నే ఉన్నాడు. ఆదిత్య స్వయంభూ శంభూ ఆదిత్య పుష్కరాక్షో మహస్వనః. పుష్కర అక్ష. అక్షములంటే కళ్ళు. పుష్కరాక్షములంటే ఎంతటి అందమైన కళ్ళట భగవంతుని వెంటే. అందుకే ఆయనకు పద్మనయన అని పేరు. పద్మరేకుల వంటి కళ్ళు గలవాడు. అంటే ఇక అంతకంటే ఉదాహరణ చెప్పడానికి వేరే ఏమి మనకు దొరకలేదు కనుక గజ్జెప్పాడు. కానీ అంతకంటే అందమైన వాడు ఉండడానికి నిదర్శనం ఏమిటట అంటే శ్రీకృష్ణావతార కాలంలో యశోదమ్మ ఏదో వ్రతం చేస్తే, ఒరే గోపకులారా గోపాలకులారా, ఇంకా చెరువులో తామర కమలాలు దొరుకుతాయి, ఎట్లా ఒక 4 పట్టుకొస్తారా మన పూజకు అంటే, అమ్మ నేను వెళుతానే అన్నట. శ్రీకృష్ణుడు చిన్న వయస్సు 5 ఏళ్లవాడు. జాగ్రత్తగా వెళ్ళు, అక్కడ బురద ఉంటుంది. బురద ఉంటే కడగడానికి నువ్వు లేవా ఎట్లా అన్నాడు. అంటే పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటండి? నేను బురద పూసుకొని వస్తే నీకేం అవకాశం ఇస్తా? స్నానం చేయించే అవకాశం ఇస్తా నీకు అన్నట్టుగానే పోయిండండి, బురద పూసుకొని వచ్చి. కానీ ఆ బురదకే చూడలేవట కమలాలన్నీ కూడా కృష్ణుని యొక్క కళ్ళు చూస్తున్నాయట. ఆ కళ్ళను చూస్తూ పద్మనేత్ర పద్మనేత్ర అంటే అచ్చం అలాగే ఉంటాయేమో అనుకున్నాం నీ కళ్ళు. కానీ అమ్మమ్మ ఎంత గొప్ప కళ్ళే అని విన్న మా పద్మాలు నీ ముందర నీ చూపుకు వాడిపోవలసిందే, మేము ఎందుకు వనికిరాము
అందుకోసమే మనవాళ్ళు కొన్ని కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు.